దాన్ని పూర్తి చేసాం. మనం ఏది చదివామో దానిని పీడిఎఫ్ ఫైల్ గా కూడా పెట్టాం. ఒకవేళ మీరు నోట్స్ రాయకపోయినా దాన్ని చూసి మనం రాసుకోవచ్చు. ఈ దినాన్ని మనం ప్రభుత్వంలో 2వ అధ్యాయాన్ని ప్రారంభించబోతుంది. 2వ అధ్యాయంలో కూడా అంత బలమైన కార్యాలు కనబడడం లేదు, కానీ ప్రారంభ దశలోని అనేకమైన అపోహతో ఉన్నటువంటి కార్యాలు ఉన్నాయి. ఆ అపోహతో ఉన్న కార్యం ఏంటంటే 1వ వచనంలో లేవి వంశస్థుడు అప్పుడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకొనేను. అంటే లేవి వంశస్థుడు వెళ్ళి లేవి కుమార్తెని పెళ్లి చేసుకున్నాడంటే అది మనం ఏమనుకుంటున్నామంటే సోదరుడు చేసుకుంటే అర్థం చేసుకుంటున్నటువంటి వారు కూడా ఉన్నారు. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను చేసుకున్నాడంటే అక్కడ వంశాలు చాలా రకాలుగా ఉండొచ్చు. ఇప్పుడు లేవికి 3 కుమారులు, 1 కుమార్తె ఉంది. ఆ 3 కుమారులు ఎవరు? నిర్గమకాండం 6వ అధ్యాయం 16 నుండి 20. లేవికి పుట్టిన కుమారులు 3, 1 కుమార్తె ఉంది. అప్పుడు ఆ 3 కుమారులలో ఒకడి కుమారుడు తన సహోదరుని పెళ్లి చేసుకున్నాడు. అంటే లేవికి మొత్తం ఎంతమంది పిల్లలు అంటే 4. 1 కుమార్తె, 3 కుమారుడు. అంటే నిర్గమకాండం 6, 16 నుండి 20లో అక్కడ లేవికి ఉన్నటువంటి కుమారుల పేరు చెప్తున్నారు. మరి లేవి కుమారుల పేరేంటి? గెర్షోన్, మెరారి, కహాతు. అంటే మొదటి వాడు గెర్షోను, 2వ వాడు కహాతు, 3వ వాడు మెరారి. మరి ఇంతకీ కుమార్తె ఎక్కడుంది? కుమార్తె. మరి ఆ కుమార్తె గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ అమ్రాము తన మేనత్తుని పెళ్లి చేసుకున్నట్టు చెప్తాడు అనమాట. మేనత్ అంటే తండ్రితో పుట్టిన వారేనా? ఇక్కడ ఒక ప్రశ్న తీసుకొస్తున్నారు. ధర్మశాస్త్రంలో అర్థమానఛేదనం తీయకూడదు అని ఉంది కదా, మరి వీడు ఎట్లా అర్థమానఛేదనం తీశాడు అని అడుగుతారు. అది సింపుల్. అంటే ఇంకా మోసేనే రాలేదు, ధర్మశాస్త్రమే లేదు కాబట్టి అర్థమానఛేదనం తీయడానికి అవకాశం ఉందా అంటే ఉంది. అర్థం కూడా పెళ్లిళ్ళు చేసుకోవచ్చు, ధర్మశాస్త్రంలో ఆ చట్టం ఉంది. కానీ ఇక్కడ వీళ్ళకి అది వర్తించదు కాబట్టి అక్కడ కూడా ఆ పొరపాటును కూడా మనం దిద్దుకోవచ్చు. అంటే లేవికి 3 కుమారులు, ఆ పేర్లు మాత్రం గుర్తుపెట్టుకోవాలి. గెర్షోన్, కహాతు, మెరారి. మరి లేవి కుమార్తె ఎవరు? 20లో అమ్రామ్ తన మేనత్ అయిన యెహోబేదును పెళ్లి చేసుకున్నాడంట. సంఖ్యాకాండం 26, 59లో లేవి కుమార్తె లేవి కుమార్తె 3, గెర్షోన్, కహాత్, మెరారి. లేవి కుమార్తె యెహోబేదు. సంఖ్యాకాండం 26, 59లో చదువుదాం. కహాతు అమ్రామును కనెను. అమ్రాము భార్య పేరు యొకెబేదు. ఆమె లేవి కుమార్తె. ఐగుప్తులో ఆమె లేవికి పుట్టెను. ఆమె అమ్రాము వలన అహరోనును, మోషేను, వీరి సహోదరియగు మిర్యామును కనెను. సరే, ఇప్పుడు కహాతు అమ్రామును కన్నాడు. మరి కహాత్ ఎవరు? అందుకే ఆ పేరు గుర్తుపెట్టుకోనట్టున్నా. లేవికి 3 కుమారులు, గెర్షోన్, కహాతు, మెరారి. ఇప్పుడు ఈ కహాతు కుమారుడు అమ్రామ్ ఏం చేశాడంటే లేవి కుమార్తె అయినటువంటి యెహోబేదును పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఈ అమ్రామ్కి యెహోబేదు ఏం వస్తు అవుతుంది? కొంచెం చూసాం. అధ్యాయం 20వ వచనంలో అమ్రామ్ వచ్చి కహాతు కుమారుడు. మరి యెహోబేదు వచ్చి యెహోబేదు ఏమిటి? కహాత్కి తోబుట్టు, చెల్లెలుగా ఉంచుతుంటే బహుశా.
అక్కైనా అవ్వచ్చు, చెల్లెనా అవ్వచ్చు. ఒకవేళ అక్క అయితే అది సెట్ కాదు కాదు. అవును. అంటే ఇప్పుడు మా అక్కని మా కొడుకుని చేసుకుంటే తేడా ఉండదు. యా. కాబట్టి ఎక్కువగా దానికి అక్కడ అవకాశాలు ఏమి ఉండొచ్చు అంటే ఒకవేళ ఆ ముగ్గురు కుమారులకి ఈమె చెల్లిగా ఉండొచ్చు. సార్. ఇప్పుడు సుమారు నాతో పుట్టిన ఒకవేళ పుట్టుకలో తేడా ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఒక 5 సంవత్సరాల లోపే ఉంటాయి అన్నదమ్ములు అక్క చెల్లెలు పుట్టుకలో తేడా. ఒకవేళ 5 సంవత్సరాలు నాకంటే చిన్నది మా చెల్లి, ఒకవేళ అక్కగా ఉంటే నాకంటే ఒక 5 ఏళ్ళు పెద్దగా ఉంటాయి అనుకో. నాకు పెళ్లి అయ్యి 35 సంవత్సరాల్లో ఒక గురువు పుట్టి వాడికి ఒక 30 వచ్చి అప్పుడు ఆమె వయసు ఎంత ఉంటాయి, అప్పుడు కర్రబట్టి నడిపించాల్సిందే భర్త. కాబట్టి అమ్రామ్కి ఆమె మేనత్త అయినప్పుడు అక్కడ కహాత్కి చెల్లెలుగానే ఉండొచ్చు. అవును సార్. అప్పుడు 1వ వచనంలో లేవి వంశస్థుడు వెళ్ళి లేవి కుమార్తెని పెళ్లి చేసుకున్నాడంటే అక్కడ వంశాలు వేరు. లేవికి ఎన్నో వంశాలు ఉన్నాయి? 3 ఉన్నాయి. ఒక్కొక్క కొడుకు ఒక వంశస్థుడా? గోత్రం ఒకటి. కానీ వంశం అన్నప్పుడు లేవి గోత్రంలో లేవికి ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని వంశాలు అన్నమాట. ఇశ్రాయేలీలో 12 గోత్రాలు కూడా వంశస్థులు ఉంటారు, కుటుంబీకులు ఉంటారు, కుటుంబ పెద్దలు ఉంటారు. ఇక్కడ లేవికి వంశస్థుడు ఒకడంటే లేవికి పుట్టిన 3 కుమారుల్లో ఎవరో కావచ్చు. అది ఎవరని చూస్తాం? కహాతు కుమారుడైనటువంటి అమ్రాం తన అత్త అయిన యెకెబెదును పెళ్లి చేసుకొని ఆమె ద్వారా 3 కన్నాడు. ఆ 3 20వ వచనం మోషే, అహరోను, మిర్యాము. అంటే ఇప్పుడు ఒకటి లేవి వంశస్థుడు ఎవరు, మరి లేవి కుమార్తె ఎవరు, వాళ్ళు ఇరువురికి పుట్టిన వాళ్ళు ఎవరనేది క్వశ్చన్ మార్క్. 2వ అధ్యాయంలో మోసే పుట్టుకల గురించి చెప్తుంది కదా. మరి మోసే పుట్టుకలు చెప్తే అక్కడ లేవి వంశస్థుడు ఎవరు? అమ్రాం ఎవరంటే కహాత్ కుమారుడు. మరి యెకెబెదు ఎవరంటే కహాత్ యొక్క సహోదరి. అప్పుడు 2వ అధ్యాయం 1వ వచనంలో ఏవి కుమార్తె ఎవరు నీకు. కానీ మూట్లోకి వెళ్తే బాగా వినపడుతుంది సార్. మూట్లోకి వెళ్ళట్లేదు ఎవరు. మూట్లోకి వెళ్ళండి. మూట్లోకి వెళ్తే క్లియర్ గా వస్తుంది సార్. దయచేసి అందరూ మూట్లోకి వెళ్ళండి. ఆనంద్ గారు తప్ప అందరూ మూట్లో ఉండాలి. అందరూ అడ్డే ఉన్నట్టు అనిపిస్తుంది. తర్వాత అదర్స్ ఒక 4 ఉన్నారు వాళ్ళ దగ్గర, వాళ్ళు కూడా మీట్లోనే ఉన్నారు. సరే, తగ్గించాలా? అక్కర్లేదు, వస్తుంది సార్, సరిపోతుంది. సరే సరే. ఇప్పుడు లేవి కాండం 2వ అధ్యాయం 1వ వచనంలో చాలా మంది చాలా అపోహలకు తీసుకొస్తున్నారు. వాళ్ళు అలా రావడం ఎందుకంటే వాళ్ళకి సత్యం తెలియకపోవడమో లేకపోతే లేఖనాన్ని అర్థం చేసుకోకపోవడంతోనే ఈ అపోహలు బయలుదేరుతాయి. వాళ్ళని కన్సర్వేటివ్ వాళ్ళని కన్సర్వేటివ్ అంటారు. ఉన్నట్టే చెప్తారంట. కానీ దేవుడు మనకు అలా చెప్పలేదు. ఉన్నట్టే చెప్పమని, అట్టని లేని కలిపి చెప్పమని. మనం అర్థం చేసుకోవాలంటే ఆత్మ సంబంధమైన సంగతులతో పోలిస్తే అర్థమైంది. ఇప్పుడు 2వ అధ్యాయం 1వ వచనంలో లేవి వంశస్థుడు అంటున్నాడు, లేవి పుట్టుని పెళ్లి చేసుకున్నాడు అంటున్నాడు. మరి వాళ్ళు ఇంటి మోసే చూస్తున్నాం. ఇంతకీ అక్కడ మోసే తల్లిదండ్రులు ఎవరనేది తెలియదు. కానీ పక్కన ఉన్నటువంటి లేఖనాన్ని పెళ్లి అర్థమవుతూ ఉందా? ఇప్పుడు 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారమే ఆ లేవి వంశస్థుడు ఎవరని చెప్పగలరు, ఆ లేవి కుమార్తె ఎవరని చెప్పగలరు. అప్పుడు 6వ అధ్యాయానికి వెళ్తే 20వ వచనంలో కహాతు కుమారుడైనటువంటి అమ్రాం అనే ఒక వ్యక్తి తన మేనత్త అయినటువంటి యెకెబెదును పెళ్లి చేసుకున్నాడు. ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకి పుట్టిన కుమారుడు గురించి సంఖ్యాకాండం 26, 59 చదివాం. ఆ అమ్రాంకి యెకెబెదు పుట్టిన కుమార్తెలు ఎవరు? అహరోను, మోసే, మిరియాము. అంతేనా?
అంతే సార్, అంతే. ఆమె అమ్రాము వలన అహరోనును మోసేను వీరి సహోదరి మిరియమును కన్నదంట. అంటే కొరింథీ పత్రికలో హెచ్చరిక చేస్తున్నట్టు 2వ అధ్యాయంలో ఆత్మ సంబంధమైన సంగతుల్ని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిపోల్చినప్పుడు మనకు అర్థమైంది. అక్కడ ఉన్నదాన్ని ఉన్నట్టే కాదు మనం అర్థం చేసుకోవాల్సింది. అక్కడ ఉన్నది ఉన్నట్టే అర్థం చేసుకోవాలంటే మనం పక్కకి వెళ్ళాలి. ఇప్పుడు అర్థమైందా? 2వ అధ్యాయం 1వ వచనం, ఆ లేవి వంశస్థుడు ఎవరు? లేవి కుమార్తె ఎవరు? లేవి వంశస్థుడు అమ్రాం. మరి లేవి కుమార్తె యెకెబెదు. ఇప్పుడు ఈ అమ్రాంకి యెకెబెదు ఏమవుతుందంటే మేనత్త వరుస చూసాం. మేనత్త పుట్టిందేనా? అవును, మేనత్త అన్నప్పుడు వాళ్ళ తండ్రితో పుట్టినటువంటి ఆమె కదా. మరి లేవికి 3 కుమారులు, 1 కుమార్తె. ఆ కుమార్తె పేరే యెకెబెదు. మొదటి దినవృత్తాంతాల్లో కూడా ఉంది ఈ చరిత్ర. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 6వ అధ్యాయం 1 నుండి 3. ఇప్పుడు మనం చదివింది మరలా చూస్తూనే ఉన్నాం ఎక్కడెక్కడ చెప్పబడుతుందో. లేవికి 3 కుమారులు, 1 కుమార్తె. ఆ 3 కుమారులు కహాతు వంశంలో నుండి మోసే అహరోను వచ్చారు. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 6వ అధ్యాయం 1 నుండి 3 వచనాల్లో లేవి గెర్షోను, కహాతు, మెరారి. అప్పుడు 2వ వచనంలో కహాతు పిల్లలు ఎవరు? అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు. ఇప్పుడు 2వ వచనంలో కహాతు కుమారుల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి మోసేకు తండ్రి అయ్యాడు. ఆ ఒక వ్యక్తి ఎవరు? కహాతు కుమారులు 4 ఉన్నారు. ఈ 4లో మోసేకి తండ్రిగా ఉన్నది ఎవరు? అమ్రాము. అమ్రాము తన మేనత్త పెళ్లి చేసుకుని పిల్లలు అన్నాడు. ఆ పిల్లల పేర్లే మోసే, అహరోను, మిరియం అని చూసాం కదా. అప్పుడు ఈ మోసే కాని అహరోను కాని ఏ వంశస్థుడు? కహాతు వంశస్థుడు. మరి కహాతు వంశస్థుడికి ప్రధాన స్థానం ఇచ్చాడు దేవుడు. మరి ఎందుకు ఇచ్చాడో మనకు తెలియదు. పరిశుద్ధ స్థలంలో పరిచర్య ఎవరిది? గెర్షోను మెరారిది కాదు, కానీ కహాతు వంశస్థుడిది అన్నమాట. ఇంతకీ సమయలు ఏ వంశస్థుడో తెలుసా? ఏలి ఏ వంశస్థుడో తెలుసా? ప్రత్యక్ష గుడారం పరిచర్య చేసే పని ఎవరికి ఇచ్చాడంటే కహాతీలకు ఇచ్చాడు. మోత మోసే పనులు ఎవరికి ఇచ్చాడంటే గెర్షోను మెరారీకి ఇచ్చాడు. ఈ గెర్షోను మెరారీలు ఎవరంటే ఈ కహాతు వంశస్థులకి సేవకులు. పద్మస్థానం ప్రధాన హక్కులు వాళ్ళు, ప్రధాన యాజకులు వారిది. కానీ లేవీలందరూ కూడా, లేవీలందరూ అంటే అక్కడ మిగిలింది ఎవరు? 2 ఉన్నారు లేవి కుమారులు, గెర్షోను మెరారి. వీళ్ళు హెల్ప్లు అన్నమాట, సహాయకులు. అలాగైతే మొదటి సమయాల గ్రంథంలో ఏలిని చూస్తున్నాం, సమయాలు చూస్తున్నాం. వాళ్ళు ఎక్కడ పరిచర్య చేస్తున్నారు? లేవి కానీ సమయాలు కానీ ప్రత్యక్ష గుడారంలో పరిచర్య చేసేవారా? మందసం దగ్గర పరిచర్య చేసేవాళ్ళ? అంటే మందసం దగ్గర పరిచర్య చేసేవాళ్ళు ప్రధాన యాజకుడు మాత్రమే. మరి లేవీలు పోవచ్చు అక్కడికి? పోకూడదు. అది అతి పరిశుద్ధమైన స్థలం. తిరుగుదాం. 6వ అధ్యాయం మొదటి దినవృత్తాంతముల గ్రంథం 6వ అధ్యాయం లేవి కుమారులు గెర్షోను, కహాతు, మెరారి. కహాతు కుమారులు అమ్రాము. సరే, ఇదంతా మనం చెప్పేసాం. ఇప్పుడు మనం సమయల దగ్గర ఏలి దగ్గరికి వెళ్ళిపోతాం. సరే, ఇక్కడ ఏలి కానీ సమయలు కానీ ఎక్కడున్నారో మీరు కనిపెట్టాలి. ఇప్పుడు దాంట్లో 3వ వచనంలో ఉంది సార్. ఎలీజరా? అక్కడ మన సమయలు ఉన్నప్పుడు సమయలు వచ్చి మాట్లాడతారే ఆయన ఏలి.
వాయిస్ కూడా బ్రేక్ ఇస్తూ ఉంది మరి ఏందో. అర్థమవుతుంది, వినబడుతుందా వాయిస్? ఇప్పుడు మనం ఒక ముగ్గురిని చూడబోతున్నాం. వారు ఏ వంశస్థులో మనకు తెలియదు, కానీ దేవుడు వారి గురించి ఏమంటున్నాడో దాన్ని గమనించండి. సరే, మొదటి దినవృత్తాంతాలు 6వ అధ్యాయం 22వ వచనం. కహాతు కుమారుల్లో ఒకడు అమ్నేదాబాబు కుమారుడు అబ్బేరు కుమారుడు ఎల్కానా, ఎల్కానా కుమారుడు ఎబిషాపు, ఎబిషాపు కుమారుడు అబ్బేరు కుమారుడు తాహాతు కుమారుడు ఊరియేలు, ఊరియేలు కుమారుడు ఉజ్జియా కుమారుడు సావులు, ఎల్కానా కుమారులు అమాస, అహిముతు, ఎల్కానా కుమారుడు ఒకడు జోపై కుమారుడు నహాతు కుమారుడు ఏలియాబు కుమారుడు యెరోహాము కుమారుడు ఎల్కానా కుమారుడు సమూయేలు. ఒక దేశంలో 22వ వచనంలో కహాతు వంశంలో ఎవరి తర్వాత ఎవరి కుమారులని చెప్తున్నాడు. అక్కడ కహాతు కుమారులో ఒకడున్నాడు, అసలు అమినాదాబు. ఆడ నుండి వారి వంశంలో వరుసగా ఉజ్జయి వస్తున్నాడు. మరి ఈయన ఎవరు? కోరాను కూడా కహాతు వంశస్థుడేనా? మరి ఆయన తిరుగుబాటు చేశాడు, గుర్తుందా? కారణం ఏంటంటే, అరే మీ తాతే కాదురా లేవి, మీ తాతే కాదురా అమ్రాము, మా తాత కూడా అమ్రాము, కాబట్టి మీరు చేస్తున్న అతి పరిశుద్ధ స్థలంలో పరిచయం మేము కూడా చేస్తామని తిరుగుబాటు చేశారు. మరి కోరాను తిరుగుబాటు చేయడం ధర్మమేనా? ధర్మమే. ఎందుకంటే వంశస్థానం మోసే అహరోను తాత ఎవడో ఈ కోరాహు తాత కూడా వాడే. ధర్మమే. కానీ ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే, దేవుడు వారికి ప్రధాన యాజకత్వ బాధ్యతనిచ్చాడు. కహాతు వంశములోనే అహరోను వంశస్థులకి ఇచ్చాడనమాట. మరి కోరాహు ఎవడో కాదు, ఒక ఇంటి పేరు కలిగినటువంటి వారే. ఆ ఒక ఇల్లు ఎవరంటే అమ్రాము. కహాతుకి 4 కుమారులు కదా, నలుగురా? కహాతు కుమారులు ఎంతమంది? 4. ఆ 4లో అమ్రాము వంశస్థులు మోసే, అహరోను, మిరియం. తర్వాత వంశస్థుల్లో అమినాదాబు కుమారుడితో స్టార్ట్ చేశాడు. ఈ అమినాదాబు మూల పురుషుడు ఎవరో చూడండి. ఈ అమినాదాబు మూల పురుషుడు ఎవరు? అతను ఎక్కడ? అయ్యా బ్రదరు అన్నా, సంఖ్యాకాండము 16వ అధ్యాయంలో కోరహు వచ్చేసి ఇస్సాహారు కుమారుడు. ఎవరు? కోరహును చూస్తున్నాం కదా మనము. అవును. ఆయన తండ్రి వేరు ఇస్సాహారు కుమారుడు. ఆయన అమ్రాము లేవి వంశస్థుడే, కానీ ఇస్సాహారు కుమారుడు కోరహు. అవును. ఇప్పుడు ఈ కహాతు కుమారుడు 4 ఉన్నారు కదా. అమ్రాము వంశస్థులు వచ్చి మోసే, అహరోనులు. ఈ కోరాహు వచ్చి ఇస్సాహారు వంశస్థులు. అంటే అమ్రాము తండ్రి కహాతే, ఇస్సాహారు తండ్రి కహాతే. అప్పుడు ఇస్సాహారు కుమారుడైన కోరాహు గాని, అమ్రాము కుమారుడైన మోసే, అహరోను గాని తాత ఎవడంటే కహాతే కదా.
అవును, కహాతే. అంతే. అదే అంటే కోరాహు కూడా ఎలా అంటే కహాతు వంశములో నుండి వచ్చిన వాడే. కానీ కహాతు నలుగురు కుమారులు అయితే మోసే అహరోను ఒకరి కుమారుడు, ఈ కోరాహు మరొకరి కుమారుడు. అంటే వాళ్ళ అయితే ఒక ప్రశ్న, బిడ్డలు అనమాట. ఒక ప్రశ్న బ్రదర్, అన్నా ప్రశ్న ఒకటి. అడుగు. ఇప్పుడు కహాతు కుమారులు నలుగురు. ఈ నలుగురిలో అమ్రాము వంశానికి ప్రధాన యాజకత్వం పనిచ్చాడు దేవుడు. అవును. ఇక మిగతా ముగ్గురు కుమారులకి ప్రధాన యాజకత్వం పనిచేసేది ఇవ్వాల లేదు. వీళ్ళు వాళ్ళకి హెల్పర్సా లేకుంటే వీళ్ళు మోతలు మోసే వీళ్ళది? అంటే అది ఇష్టమైతే సోమవారం దాన్ని అంటే కొడుతున్న ఇప్పుడు చెప్పేస్తా. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. సరే, నువ్వు అడిగిన ప్రశ్నకి దేవుడు నిత్యమైన అతి పరిశుద్ధ వస్తువుల మీద అధికారాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడో ఒక మాట చదువుగా. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 23:13. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 23వ అధ్యాయం 13వ వచనం. అమ్రాము కుమారులు అహరోను మోషే, అహరోనును అతని కుమారులను నిత్యము అతి పరిశుద్ధమైన వస్తువులను ప్రతిష్ఠించుటకును, యెహోవా సన్నిధిని ధూపం వేయుటకును, ఆయన సేవ జరిగించుటకును, ఆయన నామమును బట్టి జనులను దీవించుటకును ప్రత్యేకింపబడిరి. ఓకే. అంటే ఇప్పుడు దేవుడు అతి పరిశుద్ధమైన స్థలములలో అమ్రాన్ వంశములో కహాతు వంశములో అమ్రాన్ సంతానమైనటువంటి మోసే అహరోనుకి ఇచ్చాడు అతి పరిశుద్ధమైన స్థలములో. ఓకే. కానీ వాళ్ళు కూడా అతి పరిశుద్ధ స్థలంలోనే పని చేస్తారు. ఆ నలుగురులో మిగిలినటువంటి ముగ్గురు పిల్లలు కూడా ఓకే, వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా అతి పరిశుద్ధ స్థలంలోనే పని. ఆ అతి పరిశుద్ధ స్థలం అంటే ఇంకా మందసాన్ని భుజాల మీద మోయడం. పరిశుద్ధ స్థలంలో అతి పరిశుద్ధ స్థలంలో కానీ పరిశుద్ధ స్థలంలో ఉన్న ఈ వస్తువులు మోసే పని మోసే పని. ఏం చేశారంటే చెక్కలు, బండలు, మేకులు, టెంట్ మేకర్స్ అనమాట వాళ్ళు. గూడ బాధలు ఇచ్చారు. గూడ బండ్లు, గూడ బాధలు కాదు, సారీ, గూడ బండ్లు ఇచ్చాడు తెలుసా? ఇచ్చాడు. మరి వాళ్ళు ప్రతిష్ఠించారు. ఆ ప్రతిష్ఠించిన దాన్ని లేవి వంశస్థులకు ఇచ్చాడు. ఆ లేవి వంశస్థులు ఎవరెవరికి ఇచ్చాడంటే గెర్షోన్ కుమారులకు ఇచ్చాడు, మెరారి కుమారులకు ఇచ్చాడు. కానీ కహాతుకి బండ్లు ఇవ్వలేదు. ఎందుకంటే అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న ఉపకరణ భుజముల మీద మొయ్యాలి. ఓకే. అప్పుడు కహాతు వంశస్థులు చేస్తున్న ప్రతి పని కూడా అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి ఉపకరణములు మోసే పని, అక్కడ పరిచర్య ధర్మం చేసే పని ఇచ్చాడు. సరే. ఏదైనా ఉంటే అడగొచ్చు. అంటే వాళ్ళకి పని లేదని కాదు, వారికి పని ఉంది. వాళ్ళు సామాన్యులుగా వాళ్ళు పరిశుద్ధ అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న ఉపకరణలను మోసే బాధ్యత వారికి ఇచ్చాడు. ఆ గిర్సోనికి బండ్లు ఇచ్చాడు. వారి పని భాగంను బట్టి బండ్లు సంఖ్యలోకి తేడా ఉంది. ఇప్పుడు మేకులు, చెక్కలు, పలకలు మోసుకునేదానికి ఎక్కువ బండ్లు కావాలి. ఈ డేరాకి పాలు తీసుకునేదానికి తక్కువ బండ్లు ఉంటే చాలు. ప్రత్యక్ష గుడారం వేసేటప్పుడు దాన్ని ఆ కాలంలో డేరాలు కదా వేసేవాళ్ళు. ఒకసారి ప్రయాణం చేసేటప్పుడు వీళ్ళు అలా చేసేవాళ్ళు. ఓకే బ్రదర్, అర్థమవుతుంది. అంటే ఒకవేళ ఎవరైనా ప్రశ్న అడిగితేనే నాకు కొంచెం ఇక్కడ పోద్ది. మరి ఒక ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఈ అమ్రాము కుమారులైన అహరోను, మోషే వీళ్ళు మాత్రమే అతి పరిశుద్ధమైన వస్తువులను ప్రతిష్ఠించుటకు,
అతి పరిశుద్ధ స్థలంలోనికి పోవటానికి అర్హులు. అవును. మిగతా వీళ్ళ అన్నదమ్ముల పిల్లలు ఉన్నారు చూడండి, ఆ ఇషహారు కుమారులు లేకుంటే ఉజ్జీయేలు కుమారులు, వీళ్ళందరూ అతి పరిశుద్ధ స్థలంలోనికి పోవటానికి లేదు. అంటే వీళ్ళు చేసే పని గురించి చెప్తా. ఈ మొదటి దిన వృత్తాంతాలు 23లోనే ఒక మాట చదువుదాం. మరి మోసే కూడా ప్రధాన యాజకుల సంఖ్యలోకి చేర్చబడ్డారు. ఓకే. మరి దైవజనుడకు మోసే సంతతి వారు లేవి గోత్రపు వారిలో ఎంచబడిరి. ఓకే, అర్థమైంది. అంటే ఇప్పుడు ప్రత్యక్ష గుడారం, అతి పరిశుద్ధ గుడారం, ప్రత్యక్ష గుడారంలో పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం ఉంది కదా. ఉన్నాయి. పరిశుద్ధ స్థలంలో ఏముంది? పరిశుద్ధ స్థలంలో గంగాళము, ఇత్తడి పీట. ఎబ్రీ పత్రిక చూద్దాం. ఓకే, పోదాం. 9. తొమ్మిదవ అధ్యాయం ఎబ్రీ పత్రిక 9. రెండు స్థలాలు చెప్తున్నాడు. పరిశుద్ధ స్థలాన్ని గురించి చెప్తున్నాడు, అక్కడ ఏమేమి వస్తువులు ఉందో చెప్తున్నాడు. అతి పరిశుద్ధ స్థలాన్ని చెప్తున్నాడు, అక్కడ ఏమేమి ఉందో కూడా చెప్తున్నాడు అనమాట. చదువుదామా? నుండి చదువుదాం. మొదటి నిబంధనకైతే సేవా నియమంలోను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండేను. మొదట ఒక గుడారం ఏర్పరచబడిను, అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. అంటే పరిశుద్ధ స్థలంలో ఏముంది? దీపస్తంభం కానీ బల్ల మీద పెట్టిన రొట్టెలు ఉన్నాయి. తర్వాత రెండవ తెర. ఇది మొదటి స్థానం, అంటే ముఖ్య స్థలం. దీన్ని మొదటి స్థలాన్ని పరిశుద్ధ స్థలం అంటున్నాం, రెండో స్థలాన్ని అతి పరిశుద్ధ స్థలం అంటున్నాం. అప్పుడు 2వ వచనం 3వ వచనంలో 2వ తెరకు అతి పరిశుద్ధ స్థలమును గుడారము సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు చిగిరించిన అహరోను చేతికర్రయు నిబంధన పలకలను ఉండెను. దానిపైన కరుణాపీఠమును కమ్ముకొని ఉన్న మహిమ గల కెరూబులు ఉండెను. వీటిని గురించి ఇప్పుడు వివరముగా చెప్పు కొలబడదు. చాలు. సరే, ఇప్పుడు ప్రత్యక్ష గుడారంలో 2 భాగాలు ఉన్నాయి. మొదటి గుడారం, రెండో గుడారం అని అంటాడు. ఆ మొదటి గుడారాన్ని పరిశుద్ధ స్థలం అని, రెండో గుడారాన్ని అతి పరిశుద్ధ స్థలం అని అంటున్నాడు. ఇప్పుడు టోటల్ గా పరిశుద్ధ స్థలంలో గాని అతి పరిశుద్ధ స్థలంలో గాని ఉన్న ఉపకరణాలు ఉన్నాయి. వాటి అన్నిటిని మోసే బాధ్యత ఎవరికి ఇచ్చారంటే అమ్రామ్ కుమారులకు కాక కహాతు పుట్టిన 4 ఇచ్చారనమాట. కహాతు 4 కదా కుమారులు. ఆ 4లో అమ్రామ్ ప్రధాన యాజకత్వాన్ని అమ్రామ్ కుమారులకు ఇచ్చాడు. మిగిలిన 3 కూడా అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న ఉపకరణములను మోసే బాధ్యతనిచ్చాడు. వాళ్ళు నాయకులు, ప్రధాన ఊళ్ళో కూడా లేరా ప్రధాన అర్చకులు? ఉన్నారు. మరి అర్చకులు ఉన్నారా? ఉన్నారు. మరి అర్చకులకి ప్రధాన అర్చకులకి తేడా ఏంటి? సిద్ధపరిస్తే అర్చకులేమో టెంకాయలు తమ్ముడు తీసుకొస్తారా? బొమ్మ యువతలు ఉంటారు సార్. ఇప్పుడు అది లోకంలో చూస్తున్న ఒక సంప్రదాయం చెప్పి ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి కార్యం చూద్దాం. యేసుక్రీస్తు ప్రధాన యాజకుడా? మరి మన సంగతి ఏంటి? అంటే మనం ఎవరి కింద పనిచేస్తున్నాం ఈ దినాలను? యేసుక్రీస్తు
యేసుక్రీస్తు కింద పనిచేస్తున్నాం, ఆయన నాయకుడు. అప్పుడు యాజకుడికి ప్రధాన యాజకుడికి తేడా ఉందా? ప్రధాన యాజకుడు అంటే అమ్రాం వంశంలో నుండి వచ్చిన అహరోను మాత్రమే. మిగిలిన ముగ్గురు పిల్లలు కూడా యాజకులే. అర్థమైంది. ముందుకెళ్దాం. ముందుకెళ్దాం. ఇంకేదైనా ఉంటే కూడా అడగొచ్చు ప్రశ్న. ముందుకెళ్దాం. అయితే ఇతను కోరహు యాజకత్వం చేస్తారని అడగటం రాంగేగా? రాంగే. కానీ నేను చెప్పిన విధానం ఏంటంటే కసరత్తు వంశంలో వచ్చాడు కాబట్టి ఆయనకి ఉండొచ్చు, కానీ ఆ హక్కును అతి పరిశుద్ధ స్థలం పోయి చేసే పని కాదు ఆయనది. ఆ దేవుడైతే ఏం చేశాడంటే అబ్రాహాం కుమారుడికి ఇచ్చాడు ఆ శిక్షణ బాబు అని. అవును, ఇప్పుడే కదా గట్టి. అవును. ఆస్తుల కోసం కొట్లాడినట్టే ఇద్దరు కొడుకులు ఒక కూతురు పెళ్లి చేసి పంపించేస్తే ఆ కూతురు కూడా పెళ్లిపోయి వాళ్ళ కొడుకులు ఏం చేస్తారంటే మా అమ్మ కూడా బాగా ముందు ఇక్కడ వచ్చినట్టే ఉన్నాయి. అరే నీ అమ్మకు పెళ్లి చేసినా, నువ్వు పుట్టినప్పుడు ఖర్చు పెట్టినా మొత్తం పోయింది మీ అమ్మ సొంత అంటా కూడా ఒప్పుకోరు కదా. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి కూడా అదే అయిందనమాట. సరే, ఈ మొదటి దినవృత్తాంతాలు 23, 12 నుండి 14 చదివామా? చదివాం. మొదటి దినవృత్తాంతాలు 23 చదివాం కదా? మళ్ళీ చదవమని చదువుతా. చదువు. అమ్రాము కుమారులు అహరోను, మోషే. అహరోనును అతని కుమారులను నిత్యము అతి పరిశుద్ధమైన వస్తువులను ప్రతిష్ఠించుటకును, యెహోవా సన్నిధిని ధూపం వేయుటకును, ఆయన సేవ జరిగించుటకును, ఆయన నామమును బట్టి జనులను దీవించుటకును ప్రత్యేకింపబడిరి. మరి ఇప్పుడు మనం వంశాన్ని మారుస్తాం. ఇప్పుడు అమ్రాన్ని తీసుకోం. ఇప్పుడు ప్రధాన యాజకుడిని దేవుడు అహరోనుకి ఇచ్చాడు కాబట్టి ఈ అహరోను వంశంలోని ఏలీ గాని సమయలు కానీ వస్తారని మొదటి 6వ అధ్యాయంలో చూసాం. మొదటి దినవృత్తాంతాలు 6వ అధ్యాయంలో 27వ వచనం. 27వ వచనం. కహాతు కుమారుడు ఏలియాబు, ఏలియాబు కుమారుడు యెరోహాము, యెరోహాము కుమారుడు ఎల్కానా, ఎల్కానా కుమారుడు సమూయేలు. ఎల్కానా కుమారుడు సమూయేలా? అవును. సరే, సమూయేలు దగ్గరికి ఇశ్రాయేలీయులు వచ్చి 3 కుమారులు న్యాయం లంచం పుచ్చుకొని న్యాయం చేస్తున్నారు, వాళ్ళు న్యాయాధిపతులతో పనికిరారు అని చెప్పినప్పుడు అక్కడ సమూయేలు కుమారుని ఏమని యాడ్ చేయొచ్చు? సమూయేలు కుమారుని పేరు 28వ వచనం. ఓపి ఫినిహాస్ కదా, అబియామా. ఏలి కుమారులు అన్న వాళ్ళు. ఇప్పుడు మన సమూయేలు దగ్గర ఉన్న 28వ చూడు. సమూయేలు కుమారుడు జ్యేష్ఠుడు వస్నియు అబియాయు ఉంది. ఇప్పుడు కహాతు వంశస్థులో తేడపరచబడ్డాయా? అంటే ఎవరు పరిశుద్ధ స్థలంలో పనిచేస్తున్నారంటే వాళ్ళు కహాతు వంశస్థులు. కహాతు వంశస్థుల్లో కూడా అమ్రాము వంశస్థులుగా ఉంటారు. అప్పుడు సమూయేలైన అమ్రాము వంశంలో అహరోను సంతానం. ఏలీ అన్న అమ్రాము వంశంలో అహరోను సంతతి. కానీ వీళ్ళు రాజుల దగ్గర తీసిపోతారు దేవుడు.
మరి పాట పాడే వాళ్ళు ఎవరు తెలుసా? ఈ పాట పాడే వంశస్థులు ఎవరు? ఆసాపు కుమారులు, ఆ ఆసాపు సంతతి. సరే, ఈ ఆసాపు సంతతికి ముందు లేవి కుమారులు ముగ్గురు ఉన్నారే, వారిలో ఎవరు వంశస్థులని 29లో చూడు. అదే మొదటి దినవృత్తాంతం గ్రంథం 6:29లో మెరారి కుమారుడు వచ్చి మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. ఈ మెరారి కుమారులు ఎవరు ఉన్నారు? మహిళి కుమారుడు లిబ్ని కుమారుడు సిబి కుమారుడు ఉజ్జా కుమారుడు షిమ్యో కుమారుడు అగ్గియా కుమారుడు ఆశయు. నిబంధన మందసమునకు స్థలము ఏర్పాటైన తర్వాత యెహోవా మందిర సంగీత సేవ కొరకు దావీదు నియమించిన వారు వీరే. అంటే దావీదు పాట పాడడానికి మరి దావీదు నియమించిన వారు ఏ వంశస్థులు అంటే మెరారి వంశస్థులే కాదు. అంటే దీనికి పెద్ద ఒక కథే ఉంది. మందసాన్ని మోసిపోయేటప్పుడు ముందర ఎవరు ఉండాలా, రైట్ సైడ్ ఎవరు ఉండాలా, లెఫ్ట్ సైడ్ ఎవరు ఉండాలా, బ్యాక్ సైడ్ ఎవరు ఉండాలనే ఒక నియమం కూడా ఉంది. మీరు ధ్వజము బయలుదేరినప్పుడు మీరు ఈ క్రమంలో పోవాలని దేవుడు నేర్పిస్తాడు. మరి దావీదుకు తెలియదా బండ్ల మీద మోయకూడదు మందసాన్ని అని? ఆయన ఎప్పుడు ధర్మశాస్త్రాన్ని చూడలేదా? చూశాడు, తెలుసు. మరి ఎందుకు చేయలే ఆయన? ఉత్సాహం. అంటే సౌలు కాలంలో మనం ఇప్పటి వరకు కూడా మందసం దగ్గర విచారణ చేయలేదు కాబట్టి, మందసం ఉన్న స్థలం మనం గెలిపింది కాబట్టి మన దేవుని మన మధ్యకి తీసుకొద్దామన్న ఉత్సాహం పోయినట్టున్నాడు. ఎప్పుడైతే ఉజ్జాకు అక్కడ ఉపద్రవం కలిగిందో ఆ స్థలంలో వెంటనే దావీదు పరిశీలించడానికి ప్రారంభించి అప్పుడు ఈ లేవి క్రమాన్ని అనుసరించి మందసాన్ని మోసుకొస్తారు అనమాట. భుజముల మీదే మందసాన్ని మొయ్యాల. ఆ మోసేది కూడా ఎవరంటే కహాతు వంశస్థులే. ఆ 33వ వచనంలో సమూయేలుకి ఎవరు పుట్టారు? 34లో సమూయేలు ఎల్కానా యెరోహాము పుట్టెను. యెరోహాము ఎలియేలుకు పుట్టెను. ఎలియేలు తోయాహునుకు పుట్టెను. తోయాను నూపునకు పుట్టెను. నూపు ఎల్కానుకు పుట్టెను. సరే వదిలిపెట్టేద్దాం. ఇక్కడ మొత్తం మీద ఈ వంశాలు ఒక్క వ్యక్తిని తీసుకుంటే సొలొమోను కాలం దాకా తీసుకుపోతూ ఉంది, దావీదు కాలం దాకా తీసుకుపోతుంది, ఇంకా చెరగబోయిన కాలం వరకు కూడా ఈ లేవి వంశస్థులు మనకు కనుగొనవచ్చు ఈజీగా. సరే, వీళ్ళందరూ మందిరంలో విద్వాంసుల గాయకులు. గాయకులు వీళ్ళందరూ 39లో ఉన్నాడు చూడు, మనకు తెలిసిన వాళ్ళు కొంతమంది. రాంబాబా నీకు బాగా తెలుసు అనుకుంటా 39లో ఉన్నోళ్ళు. కీర్తనల పుస్తకాలు రాసిన వాళ్ళు. 39లో చూడు, హేమాను సహోదరుడైన ఆసాపు ఇతని కుడి ప్రక్కన నిలుచువాడు. ఈ ఆసాపు బెరక్యా కుమారుడు, బెరక్యా షిమ్యా కుమారుడు, షిమ్యా మికాయేల్ కుమారుడు, మికాయేల్ బయషయ కుమారుడు. వీళ్ళంతా కీర్తనలు రాశారు. ఆసాపు, హేమాను. మరి వీళ్ళు ఏ వంశస్థులు? వీళ్ళు మెరారి మనం చూస్తూ ఉన్నాం. మరి కహాతు చూసి అయిపోయింది. కహాతు వంశస్థులకు ఇవ్వబడిన పని ఏంటంటే అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఉపకరణలను కాపాడే పని, మోసే పని. కానీ మెరారి ఏం పని అంటే పాటలు పాడడం. ఇది మెరారి వంశంలో మనకు తెలిసిన వాడు 39లో ఉన్నాడు. ఏమాను గాని, అతని సహోదరుడైన ఆసాపు గాని, ఇంకా కిందకి పోతే ఇంకా కొంతమంది ఉన్నారు. ఏతాను
యాతాను, మల్కియా, అంటే మనకు తెలిసిన పేర్లు చెప్పు. సరే సరే వీళ్ళు తెలియదు. మరి బాగా తెలుసు అంటున్నారు. రాంబాబు గారి బంధువుల ఏంటి అంటున్నాను. ఆయన అక్కడ చదివాడు కాదు. రాంబాబు గారి బంధువులాగా చెప్తే బాగానే, అంటే రాంబాబు బ్రదర్ ఇక్కడ చదివాడు అందుకని చెప్పేసి ఆయన తెలుసు అంటున్నారు. ఓకే ఓకే. అంటే వెంట వెంటనే చెప్తూ ఉంటే కొంచెం పోతుంది. ఒకవేళ వేరే వాళ్ళని అడిగితే ఆలోచిస్తారు, టైం వద్దని ఆయన సహాయం తీసుకుంటున్నాం. బాగుంది బాగుందండి. అత్తాపు సహోదరులందరూ రాంబాబు గారు. సరే, కహాత్ అయ్యాడు, మెరారి అయ్యాడు. కహాత్ ఏమో పరిశుద్ధ అతి పరిశుద్ధ స్థలంలో సేవ చేసే పని, మరి మెరారి ఏమో పాటలు పాడే గాయకులు. మరి గెర్షోన్ సంగతి ఏంటి? మరి గెర్షోన్ సంగతి ఏంటి? టైం అయిందా? లేదు. గెర్షోన్ వచ్చేసి మందిర ఉపకరణాలు మోసే పని. గెర్షోన్ అంటే మెరారి కూడా మోసే పని. ఎప్పుడు మోసే మరి పరిచర్య చేసే పని కూడా ఉంది కదా. ఉంది. ఇప్పుడు కహాతీయులు కూడా మోసే పని. కానీ అక్కడ ఒక కహాతు వంశంలో ఇప్పుడు అమ్రామ్ కుమారులు కాకుండా వేరే వాళ్ళు కుమారులు ఉన్నారు అనుకో, అప్పుడు ప్రధాన యాజకుడు పిలుస్తాడు, అయ్యా ఇట్లా బలిపీఠంలో బొగ్గులు ఉన్నాయి, బూడిదుంది ఎంత అంటాడు. ఆ బూడిద ఎత్తే పని ఎవరిది? కహాతు వంశస్థులదే. కహాతు వంశస్థులు కూడా అమ్రామ్ కుమారులు కాదు. ఇస్సాకారు, ఎబ్రోను వీళ్ళు ఉన్నారే వాళ్ళు కుమారులు. మా బలిపీఠాన్ని మంటలు పెట్టేది కానీ, బలిపీఠంలో కట్టెలు పెట్టేది కానీ, బలిపీఠంలో ఉన్నటువంటి బూడిదని ఎత్తేది కానీ, బలర్పించిన జంతువులు తోలు కూడా తీయడం, ఈ పనులు ఎవరికంటే కహాతు వంశస్థులు. కానీ లేవీలకి ఏం పని ఉంటాయి? అదే మొదటి వృత్తాంతాల గ్రంథం 6:48. అంటే ఎవరు వచనం? 48వ వచనం. లేవీయులు దేవుని మందిర స్థలముతో సంబంధించిన సకలమైన పనులకు నిర్ణయింపబడిరి. వీరి సహోదరులు. ఎవరి సహోదరులు? మోసయ్య. అంటే లేవీకి 3 కుమారులు కదా. కహాతునేమో పరిశుద్ధ అతి పరిశుద్ధ స్థలంలో పని చేయడానికి పెట్టుకున్నాడు. వాళ్ళు కింద వీళ్ళు పని చేయాల. గెర్షోన్, మెరారి వంశస్థులు. వీరి సహోదరులైన లేవీయులు దేవుని మందిర స్థలముతో సంబంధించిన సకలమైన పనులు నిర్ణయించబడ్డాయి. మరి ఇంటికి అహరోను లేక అమ్రామ్ వంశస్థులైనటువంటి అహరోనికి ఏ పని ఇచ్చాడు? 49లో అహరోనును అతని సంతతి వారును దహన బలిపీఠం మీదను ధూపపీఠం మీదను ధూపము వేయించు అతి పరిశుద్ధ స్థలపు పని అంతటినీ జరిపించుకుండవలేననియు దేవుని సేవకుడైన మోసే ఆజ్ఞాపించిన అంతటి చొప్పున ఇశ్రాయేలీ నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయుచుండవలేననియు వారికి నిర్ణయమైనను. అక్కడ శబరదాకు కూడా ఆలోచించినప్పుడు లేవీయులకు పని ఉంది. ఆ పని ఎక్కడంటాం? అతి పరిశుద్ధ స్థలంలోనా లేక మందిర స్థలంలోనా? పరిశుద్ధ స్థలం. దాని ఆవరణంలో ఉన్నాయి. గంగాలం ఉంటుంది. యాజకులు కాళ్ళు కడుక్కోవడానికి ప్రత్యక్ష గుడారానికి ముందర పెద్ద గంగాలం పెట్టి నీళ్లు పోస్తారు. ఈ యాజకులు ఏం చేయాలంటే కాళ్ళు కడుక్కుని లోపలికి వెళ్ళాలి. మరి ఆ నీళ్లు తీసుకొచ్చి పోసే పని ఎవరిది? మరి పరిసర ప్రాంతాన్ని శుభ్రం చేసే పని ఎవరిది? అంటే ఈ మెరారి గెర్షోన్ పని మోతమైనది కాదు. వాళ్ళకి ఉన్నాయి.
ఇప్పుడు ప్రధాన యాజకుడు బలి అర్పించడం కాదు, ఆ ప్రత్యక్ష గుడారాన్ని ఖాళీ చేసి బయలుదేరేటప్పుడు ఏం చేయాలంటే అక్కడ పరిశుద్ధ స్థలంలో ఉన్న ఉపకరణాలన్నింటినీ ఒక పోగేసి మూట కట్టాలి. మూట కట్టిన తర్వాత మిగిలినటువంటి అమ్రామ్ కుమార్లో ఉన్నటువంటి ఆ కహాతుకు ముగ్గురు ఉన్నారు కదా, మిగిలిన ముగ్గురు ఇస్సాకారు, ఎబ్రోను, వాళ్ళ కుమారులు వచ్చి దాన్ని మోసుకుపోవాలి. నేను ప్రధాన బలి అర్పిస్తానంటే ఒప్పుకోడు దేవుడు. ఆ ప్రధాన యాజకుడే దాన్ని తీసి మూట కట్టాలి. అన్నింటిని ప్యాక్ చేసే బాధ్యత కూడా ఎవరిదంటే ప్రధాన యాజకునిది. అదే వంశంలో వచ్చినటువంటి మిగిలినటువంటి వారు దాన్ని మొయ్యాల. కహాతు వంశస్థులు అంటే కహాతుకు 4 పిల్లలు, దాన్ని మర్చిపోకండి. ఈ కహాతు కుమారులందరూ కూడా అతి పరిశుద్ధ స్థలంలో పనిచేసే వాళ్ళే, పరిశుద్ధ స్థలంలో పనిచేసేవారే. కానీ అతి పరిశుద్ధ స్థలంలో అధికారం కలిగిన వాడు ఎవడంటే అమ్రామ్ కుమారులే. మిగిలిన వారి ముగ్గురు కుమారుల పని ఏంటంటే అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఉపకరణలను మోసే పని. ఒకవేళ దీన్ని ఇంకా తేటగా చదువుదామని ఆలోచన కలిగి ఉంటే చెప్పండి.